ఈ రోజు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో గణేశ కార్తికేయ దేవతలు దేవగణాల ప్రమేయంతో ఏదో అలజడి జరగబోతోంది. అలాగే ఎప్పటినుంచో ఉన్న సమస్యలకు పరిష్కారం కూడా జరగబోతోందని సమాచారం. నమ శివాయ తండ్రి. నమస్కారం అమ్మ. దేవలోకం వరుసగా విఘ్నాలతో కుదేలవుతోంది. దేవనాలకు ఒక క్రమ నాయకత్వం అవసరం. ఆ బాధ్యతను నాకు అప్పగించమని వినయంగా ప్రార్థిస్తున్నాను. కేమంటారు అన్నయ్య? దేవగణాలలో క్రమం నిలవాలంటే ఒక గణాధిపతి అవసరం. కాని ఆ పదవి పరీక్ష లేకుండా ఇవ్వబడదు. గణేశ, కార్తికేయ మీ ఇద్దరితో కలిసి ఈ గణాధిపత్య పరీక్ష గురించి సంక్షిప్తంగా చర్చించేందుకే ఈ సమావేశం పార్వతీ సమేతంగా నిర్ణయం తీసుకున్నాము. ఈ పరీక్ష శౌర్యానికి కాదు, వివేకానికి, వినయానికి, ధర్మబోధకు. కనుక మీ ఇద్దరు చిన్న పెద్ద లేకుండా ఈ దేవ గణాధిపత్యం పరీక్షకు నిలబడాలి. తండ్రి, అమ్మ, నేను యుద్ధాలలో అనేక రాక్షసులను సంహరించాను. ఈ పరీక్షలో నా పాత్ర ఏమిటి? నేను ఏమి చేయాలి? తమ్ముడా, ఈ పరీక్షలో గెలుపోటమి కాదు, అవగాహన ముఖ్యము. అవును కదా తండ్రి గారు? అమ్మ అన్నా గణేశ, పరీక్ష అంటే కార్యమా, యుద్ధమా? పరీక్ష అనేది బయట కాదు తమ్ముడా, మన లోపల. ఎవరు ముందుగా ఆలోచిస్తారో వారే గణాలను నడిపగలరు. మీ ఇద్దరికీ ఒకే పరీక్ష ఉంటుంది. ఫలితం తరువాత ప్రకటిస్తాను. పరీక్ష ప్రారంభమయ్యే ముందు ఒక విషయం తెలుసుకోండి పిల్లలు. అన్నదమ్ములుగా మీరు ధర్మాన్ని కాపాడాలి. అన్నా, పరీక్షలో నేను నిన్ను మించాలనుకోవడం అహంకారమా? అలాగే గణాధిపత్యం కోసం పోటీ పడటం తప్పు అవుతుందా? తమ్ముడా, ధర్మం కోసం ప్రయత్నం అహంకారం కాదు, కానీ ఫలితంపై ఆశే అహంకారం. నీ మాటలు నాకు మార్గం చూపుతున్నాయి అన్నా. అలాగే ధర్మబద్ధమైనవి అన్నగారు. ఈ పోటీలో ఏ ఫలితం వచ్చినా స్వీకరిస్తాను. నేను ఏకగ్రీవంగా కాకుండా ఈ పోటీకి సమస్త శక్తివంతులైన దేవగణాలతో మరియు అన్నిగారైన మీతో కూడా తల్లిదండ్రులు చెప్పిన విధంగా గణాధిపత్య పోటీకి సిద్ధమవుతాను. ఓం నమో పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం నమో పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. హర్ హర్ మహాదేవ్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. కార్తికేయ, నీ జన్మ సాధారణ జన్మ కాదు. నీ అవతారం కారణ జన్మాంతరం. దేవతల ఆర్తనాదం, తారకాసురుని వరబలం, లోక సమతుల్యత భంగం, ఈ సమస్త కారణాల సమాహారమే నీ అవతారానికి మూలం. నీవు 6 కృతికల చేత పోషింపబడి అగ్నితత్వం నుండి అవతరించి శక్తి స్వరూపుడవాయి సేనానాయకుడిగా నిలిచావు. నీ ఉద్దేశ్యం స్పష్టం: రాక్షస సంహారం. ధర్మానికి అడ్డుగా నిలిచిన తారకాసురుడు, సూరపద్ముడు వంటి దానవ శక్తుల వినాశమే నీ కర్తవ్యం. అస్త్రబలంతో, వేగంతో, పరాక్రమంతో నీవు రాక్షసలోకాన్ని కంపింపజేశావు. దేవసేనలకు నాయకుడిగా విజయాన్ని అందించావు. కాని కార్తికేయ, ఇప్పుడు నీవు గ్రహించవలసినది ఒకటి ఉంది. గణాధ్యక్షాయ పదవి యుద్ధ పదవి కాదు, అది సేనానాయకత్వం కాదు. గణాధిపత్యం అనగా సృష్టిలోని శక్తులను నియంత్రించే అధికారము. బుద్ధి, ధర్మం, మాయ, పదార్థం, ఈ 4 సమన్వయానికి అధికారం. అందుకే నిన్ను నేను యుద్ధానికి పుట్టించాను. గణేశుని నేను నియంత్రణకు పుట్టించాను. ఇప్పుడు మీరు ఇద్దరినీ తులన చేయవలసి వస్తుంది. గణేశుడు మాతృమాయ నుండి అవతరించాడు. సృష్టికి అతీతమైన బుద్ధితో జన్మించాడు. మాయతో నిర్మితమైన శరీరాన్ని లోక నియమాల బుద్ధితో నియంత్రించగలడు. నీవు అగ్నితత్వం నుండి అవతరించావు. సృష్టి నియమాలకు లోబడి కార్యసాధన కోసమే జన్మించావు. ఇక్కడే పెద్ద చిన్న అనే భావం స్పష్టమవుతుంది. కాలపరంగా
గణేశుడు ముందుగా అవతరించాడు. అందువల్ల జన్మపరంగా గణేశుడే పెద్దవాడు. కర్తవ్యపరంగా నీవు సేనానాయకుడు. కార్యాచరణలో నీవే ముందు. అందుకే కార్తికేయ, ఇది అహంకార పోటీ కాదు. ఇది అధికారం కోసం పోరాటం కాదు. ఇది సృష్టి నియమాల పరంగా ఎవరు అధికారం వహించగలరో తెలియజేసే పరీక్ష. నీవు శక్తిని మోసుకుపోతావు. గణేశుడు శక్తిని నియంత్రిస్తాడు. నీవు లోకాన్ని చుట్టివస్తావు. గణేశుడు లోకార్థాన్ని గ్రహిస్తాడు. ఈ తత్వాన్ని లోకానికి తెలియజేయుటకే నేను ఈ పరీక్షను నియమించాను. బుద్ధి బలంతో అయినా, ధర్మ విచక్షణతో అయినా, పదార్థ శక్తితో అయినా, అస్త్ర శస్త్ర శక్తులతో అయినా, మాయా శక్తులతో అయినా, ఈ లోక నియమ నిబంధనలకు లోబడి ఈ విశ్వాన్ని 3 ప్రదక్షిణలు చేసి ఎవరు ముందుగా నా సన్నిధికి చేరుతారో వారికే గణాధ్యక్షాయ పదవి ఒసంగబడును. ఇది గెలుపు కాదు, ఇది అవగాహన. ఇది వేగం కాదు, ఇది వివేకం. ఇది శక్తి కాదు, ఇది శక్తి నియంత్రణ. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య పరీక్ష ప్రారంభమవుతుంది. ఎవరు సృష్టిని అర్థం చేసుకుంటారో వారే గణాధిపత్యానికి అర్హులు. మీ ఇద్దరికీ ఒకే పరీక్ష ఉంటుంది. ఫలితం తరువాత ప్రకటిస్తాను. పరీక్షకు ముందు శాంతి అవసరం. విజయానికి ముందు వినయం అవసరం. ఇదే ధర్మం. గణేశ, నీవు పార్వతీదేవి చేత ఈ సృష్టికి అతీతమైన శక్తితో స్వయంగా నీ బుద్ధిని సృష్టించుకొని అవతరించిన వాడవు. అందువల్ల ఈ లోకంలోని సాధారణ నియమాలకు అతీతంగా నీవు జన్మించావు. మాయతో నిర్మితమైన నీ శరీరం స్వతంత్ర చైతన్యంతో పరబ్రహ్మ తత్వానికి సమీపంగా నడిచేది. సృష్టి నియమాలు నిన్ను కట్టిపడేయలేవు. కాని గణేశ, తండ్రిగా మొదటి సంగమంలో లోక నియమాల పరిరక్షణార్థం నీ శిరస్సు ఖండింపబడింది. అది శిక్ష కాదు, అది ధర్మస్థాపన. అనంతరం ఈ లోక నియమాలకు లోబడే బుద్ధి కలిగిన జీవి గజ శిరస్సు నీకు అనుసంధానించబడింది. మాయతో సృష్టించబడిన శరీరం, లోకరీతిలో ఏర్పడిన బుద్ధి, ఈ రెండింటి సమన్వయమే నీ జీవిత రూపాంతరం. అయినప్పటికీ గణేశాయి మార్పు నీ శక్తిని తగ్గించలేదు. బుద్ధితో శక్తిని నియంత్రించే సామర్థ్యమే నీ పరాక్రమంగా మారింది. ఆ పరాక్రమంతోనే నీవు లోకరక్షణ కార్యాల్లో అనేక దానవులను అణిచివేశావు. అహంకారంతో త్రిలోకాలను కంపింపజేసిన గజాసురుని నీవు సంహరించావు. అహంకారమే శిరస్సుగా మారవచ్చునని లోకానికి బోధించావు. బ్రహ్మ వరబలంతో దేవతలను పీడించిన సింధూరాసురుని నీవు మహాపరాక్రమంతో సంహరించావు. అతని రక్తం భూమిని సింధూరవర్ణంగా మలచింది. అందుకే నీవు సింధూరార్చనకు పాత్రుడవయ్యావు. మదం భోగాసక్తి అహంకారంతో లోక ధర్మాన్ని భంగం చేసిన మధురాసురుని నీ బుద్ధిశక్తితో అణిచివేసి ధర్మాన్ని పునఃస్థాపించావు. దేవలోక సమతుల్యతను భంగం చేసిన కౌంచాసురుని నీవు సంహరించి దేవతలకు రక్షణగా నిలిచావు. దేవయజ్ఞాలను భంగం చేయుటకు వచ్చిన అనేక రాక్షస గణాలను నీ గణశక్తితో ఓడించి యజ్ఞధర్మాన్ని పరిరక్షించావు. ఈ సమస్త కార్యాల ద్వారా గణేశమాయతో సృష్టించబడిన శరీరాన్ని కూడా లోక నియమాలకు లోబడిన బుద్ధితో నీవు ఎలా జయించగలవో త్రిలోకాలకు స్పష్టమైంది. అందుకే నీ జన్మ స్వరూపాన్ని, బుద్ధి పరిపక్వతనుని, శక్తి నియంత్రణ సామర్థ్యాన్ని, ధర్మ విచక్షణను, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శక్తి స్వరూపంతో కూడిన గణాధిపత్యం కోసం ఈ పరీక్షను నేను నియమిస్తున్నాను. ఈ పరీక్షలో బుద్ధి బలంతో అయినా, ధర్మ విచక్షణతో అయినా, పదార్థ శక్తితో అయినా, అస్త్ర శస్త్ర శక్తులతో అయినా, లేదా మాయాశక్తులతో అయినా, ఈ లోకంలోని నియమ నిబంధనలకు లోబడి ఈ విశ్వాన్ని 3 ప్రదక్షిణలు చేసి ఎవరు ముందుగా నా సన్నిధికి చేరుతారో వారికే గణాధిపత్యం ముసంగబడును. ఇది వేగానికి మాత్రమే పరీక్ష కాదు, ఇది శక్తికి మాత్రమే పోటీ కాదు. ఇది శక్తిని ఎవరు మోసుకుపోతారో కాదు, శక్తిని ఎవరు నియంత్రిస్తారో వారే అధిపతులు అని లోకానికి తెలియజేసే దైవ నిర్ణయం. ఇది శక్తి కాదు, ఇది శక్తి నియంత్రణ.
ఇప్పుడు మీ ఇద్దరి మధ్య పరీక్ష ప్రారంభమవుతుంది. ఎవరు సృష్టిని అర్థం చేసుకుంటారో వారే గణాధిపత్యానికి అర్హులు. మీ ఇద్దరికీ ఒకే పరీక్ష ఉంటుంది. ఫలితం తరువాత ప్రకటిస్తాను. పరీక్షకు ముందు శాంతి అవసరం. విజయానికి ముందు వినయం అవసరం. ఇదే ధర్మం. గణేశ, కార్తికేయ దేవ గణాధిపత్య పరీక్ష అవసరం. నిబంధనలు, ధర్మాధర్మాలు విచారించిన పిమ్మట కార్యాచరణలు అనుగుణంగా మీ వాహనాలైన మూషికం వాహనం, నెమలి వాహనాలపై ముమ్మార్లు విశ్వాన్ని ప్రదక్షిణలు చేస్తూ పుణ్య నదీ జలాలలో స్నానమాచరించి పుణ్యక్షేత్రాలు సందర్శించి పూజాదికాలు నిర్వహించి ఎవరైతే ముందుగా మా సమక్షంలోకి వస్తారో వారికే సర్వదేవ గణాధిపత్యం ప్రదానం చేయబడును. వారే ఈ సమస్త విశ్వమందున సమస్త దేవగణ శక్తులకు ఆధిపత్యంగా ఉంటూ ప్రథమ పూజలు అందుకునెదరు. ఇంద్రుడు ఐరావతం అనే శ్వేత గజారాజుపై, అగ్నిదేవుడు సువర్ణ మేష వాహనంపై, వాయుదేవుడు హరిణ వాహనంపై దేవగణాధిపత్య పోటీలో పాల్గొన్నారు. వరుణుడు మకర వాహనంపై, యమధర్మరాజు నల్ల గేదె వాహనంపై, సూర్యనారాయణుడు 7 అశ్వాల రథంపై, చంద్రదేవుడు హరిణ వాహనంపై స్వారీ చేస్తూ, ఇంకా దేవతలు, యక్షులు కూడా పోటీలో పాల్గొన్నారు. కానీ ఈ పోటీదారుల్లో కొంతమంది భూవాతావరణం, కొంతమంది సూర్యమండలం, కొంతమంది భువనాలు వరకు రాగలిగారు. కార్తికేయుడు మాత్రమే విశ్వం అంచులు దాటి ప్రయాణం చేయగలుగుతున్నారు. ఈ విశ్వం అనంతమైనది. ముమ్మార్లు ఈ విశ్వంలోని లోకాలలో ఉన్న క్షేత్రాల నదులలో స్నానం, పూజాదికాలు నిర్వహించి ఈ విశ్వానికి మధ్యలో ఉన్న తల్లిదండ్రులకు మొదటిగా ఈ ఎలుక వాహనంపై చేరుకోవడం అసాధ్యం. కార్తికేయుడు నెమలి వాహనంపై ప్రదక్షిణలు చేసినట్లు తెలుస్తోంది. తండ్రి శివుడు కాలాతీతుడు, తల్లి పార్వతీ ప్రకృతి స్వరూపిణి. ఈ ఇద్దరి శక్తుల సమ్మేళనమే ఈ అనంతమైన విశ్వం. తల్లి పార్వతీ విశ్వశక్తి, తండ్రి శివుడు కాలాతీతమైన శివతత్వం. శివశక్తులే ఈ సృష్టికి మూలం. మూలాన్నే ప్రదక్షిణ చేస్తే ప్రదక్షిణ చేసినట్టే. కనుక నా తల్లిదండ్రులను హృదయంలో ప్రత్యక్షం చేసుకుని ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తున్నాను. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః. తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులారా, మీరే విశ్వం. ఈ విశ్వంలో శక్తులు మీరే. ఆ శివలింగం స్వరూపములో ఉండే ఈ విశ్వం, అందులోని శక్తులే అంతరార్థం. అది గ్రహించాను కనుకనే ఈ విశ్వం మధ్యలో మిమ్మల్ని ప్రత్యక్షం చేసుకుని ముమ్మార్లు ప్రదక్షిణలు చేశాను. తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులారా, నా ఈ ప్రదక్షిణలు స్వీకరించి నన్ను అనుగ్రహించి ఆశీర్వదించండి. సృష్టికర్తలైన, విశ్వేశ్వరులైన, అన్నపూర్ణయైన మాతృపితృ దేవతలకు వందనాలు, పాదాభివందనాలు.
ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః. 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 గణేశ భళా భళా కుమార గణేశ. బుద్ధి, ధైర్యం, ధర్మం కలిసిన విజయం ఇది. దేవగణాధిపత్యం నీకు అలంకారమైంది. భౌతిక ధర్మాలకు మించిన నీలోని తాత్విక జ్ఞానం ఈ గెలుపుకు వ్యూహమైంది. నీ విజయంలో సమస్త లోకాలకు మార్గదర్శనం ఉంది. అలాగే కార్తికేయుడు ఇప్పటికీ ఎవరూ చేయలేని మహత్తరమైన పనిని చేసి చూపించాడు. ఇది కేవలం విజయం కాదు, ధర్మానికి జ్ఞానానికి లభించిన మహావిజయం. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన కార్తికేయుడు శక్తి శౌర్యం సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచాడు. సంగమం ఎరుగని అయోనిజుడు బుద్ధికి రూపమైన శిరస్సుపై గాయాలు మోసుకుంటూ భోజనానికి కారణమైన దంతాలను పరశురాముని కోపానికి అర్పిస్తూ పొట్ట చిట్లి గుట్లు పడిన వేదనను సహిస్తూ అనేక యుద్ధాల ముద్రలతో నిండిన శరీరాన్ని మోస్తూ అయ్యో గణేశ, నీ విజయంలో మాకు అసూయ లేదు. గర్వం లేదు. ధర్మంతో గెలిచిన ఈ క్షణం నిన్ను దేవగణాల నీడగా నిలుపుతుంది. ఈ విశ్వమంతా సమస్త దేవతలలో దేవతలందరూ జరిగిన పరీక్షలో విజయాన్ని వరంగా పొందాడు. విష్ణువు స్థాపించిన గణాధిపతి, విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరునికి మానవులు మొదలు అందరూ నిన్నే పూజిస్తారు. జయం జయం జయ జయ గణేశ. గణపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ధర్మానికి గానానికి ప్రతిరూపమైన విఘ్నేశ్వరునికి జయం జయం జయ జయ గణేశ.